ఒక గ్రామములో ఒక బ్రాహ్మణుడు కలడు. ఆయనకు ఒక కుమారుడు కలడు. అతడు కుమారుని వెంట పెట్టుకొని కాశీకి పోవుచుండగా దోవలో ఆ చిన్నవాడు అయ్యా పులి వచ్చెనని ఎగతాళికి అరిచెను. అప్పుడు తండ్రి తిరిగి చూచెను. అక్కడ పులి లేదు. తరువాత మరికొంత దూరం పోగానే నిజముగానే పులి వచ్చెను. అప్పుడు అతడు ఓ నాయనా పులి వచ్చెను అని అరిచెను. తండ్రి అతని మాటలు చెవిన పెట్టక మునుపటి వలనే ఊరక అరుచుచున్నాడని తలచి తిరిగి చూడకపోయాను. కాబట్టి ఒకసారి అబద్ధము చెబితే మరి ఒకసారి అతని మాటను ఎవరూ నమ్మరు అని తెలుసుకోవాలని. ఒక రాజునకు ఒక కుమారుడు కలడు. వానికి ఆ రాజు చౌదరి అని పేరు పెట్టాను. వాడు 5 ఏండ్లవాడు కాగానే వానిని రాజు చదవమనెను. వాడు ఉపాధ్యాయుల మాట వినుచు నిత్యము బడికి పోయి చక్కగా చదువుకొనెను. కావున పంతులు చెప్పిన మాట వినువానికి చదువు చక్కగా వచ్చును. ఒక శెట్టికి 2 కొడుకులు. ఒకని పేరు సిద్ధడు, ఇంకొకని పేరు రంగడు. ఆ ఇద్దరు ఒకనాడు మామిడి తోటకు పోయిరి. అప్పుడు రంగడు సిద్ధుని చూచి, ఓ అన్న, ఈ మామిడి చెట్టున మంచి పళ్ళున్నవి కోయిదమా అనెను. సిద్ధుడు మరలా ఆ తోటవాడు చూచిన కొట్టునని ఉత్తరము చెప్పెను. రంగడు వాని మాటలు వినక ఆ చెట్టెక్కి పండ్లు కోయిచుండెను. ఇంతలో ఆ తోటమాలి వచ్చి రంగని పట్టుకొనెను. కనుక మంచివారు చెప్పే హితబుద్ధి వినకపోతే చెరుపు వచ్చును.